మరి పాలు మరి పాలులో ఏం కలుపుతున్నారు? నీళ్లు కలుపుతున్నారు లాభముల కోసం. ఒక ఆమె పూర్వదినాల్లో, ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి, ఇప్పుడు పూర్వదినాలు గోడల మీద వెళ్ళేవారు ఎక్కడికి? అన్నమాన్. ఇప్పుడు వెళ్తున్నారు మరి లాంగ్ జర్నీ, 3 days 4 days పడతారు. కానీ విమానాల మీద ఎక్కువ వెళ్తున్నారు, ఒక 30 minutes వెళ్ళిపోతారు. అయితే అలాగే ఒక ఆమె ఏం చేసిందంటే మరి తన పాల వ్యాపారం చేసి చాలా గడించింది. తన కూతురు అండమాన్లో ఉందని చూడటానికి వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆమె చాలా ధనము పట్టుకుని వెళ్తూ ఉంది. ఆమె కూడగట్టుకున్న ధనము తన కూతురు పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఈ సముద్రం ఎలా ఉంటుందని పైకెక్కి చూడటానికి పైకెక్కిందంట. పైకెక్కే టైంలో ఏమైందో తెలుసా? అక్కడ ఒక కోతి పరిగెట్టికి వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి డబ్బు సంచి లాక్కి వెళ్ళిపోయి అంటుంది, తన దగ్గర ఉన్న డబ్బు ఒక పాసేమో మరి ఆ ఓడ మీద వేస్తుంది, ఒక పాసేమో సముద్రంలో వేస్తుంది. ఇది నాది, ఇది నీది, ఇది నాది అని నీటిలో కొన్ని వేస్తుంది, ఇది నీదని పైన వేస్తుంది. ఏమైనట్టు? నీళ్ళైపోయింది, పాలు నీళ్ళలో కలిసిపోయింది, పాలు కలిసిపోయింది. కాబట్టి మనుషులు అనుకున్న లాభము సంపాదించుకుందాం అనుకుంటున్నాడు, కానీ ఆ లాభములంతా దేవుడు ఏదో విధముగా మరి ఆ మనుషునికి బుద్ధి చెప్పడానికి మరి ఆయన ఏదైనా చేయగలడు. కాబట్టి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాడు, రెండోది లాభం సంపాదించుకోవాలనుకుంటున్నాడు, మూడో మాట ఏంటంటే